అపకారునికి సైతం ఉపకారం చెయ్యమంటారు మన వాళ్ళు. అలాగే చేసిన మేలు మరిచిన వాడికి పుట్టగతులుండవని కూడా అంటారు పెద్దలు. ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం తలెత్తినా, ఏ దేశం ఆపదలో ఉన్నా వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు రెస్క్యూ కోసం గాల్లోకి ఎగురుతాయి. గంటల వ్యవధిలోనే విపత్తులతో తల్లడిల్లుతోన్న ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభిస్తాయి. ఏ దేశంపైకి మనం యుద్ధానికి వెళ్ళము, వారి దేశాన్ని ఆక్రమించుకోవాలని కూడా చూడము. 2023లో సిరియా, టర్కీ దేశాలు భూకంపంతో వణికిపోయినప్పుడు కూడా భారత్ మానవత్వంతో స్పందించింది. ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై టర్కీ పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ, పాకిస్తాన్తో ఇస్తాంబుల్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుందనే విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ భారత్ సాయం చేయటానికి వెనకడుగు వేయలేదు. శత్రు దేశానికి మిత్రుడంటే మనకు శత్రువు కదా అనే ఆలోచన రానియకుండా ఆదుకోవడానికి రంగంలోకి దిగింది. ఆపరేషన్ దోస్త్ అంటూ స్నేహ హస్తం చాచింది. 2023 ఫిబ్రవరిలో టర్కీలో భూకంపం వచ్చిందని తెలియగానే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 12 గంటలలోపే సహాయక చర్యలు ప్రారంభించింది. C-17 విమానాల ద్వారా 250 మందికి పైగా సిబ్బంది, 135 టన్నుల పైగా సహాయక సామాగ్రిని టర్కీకి పంపింది. ఎయిర్ ఫోర్స్ మాత్రమే కాకుండా భూకంప బాధితుల రెస్క్యూ కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, డాగ్ స్క్వాడ్ ను సైతం భారత్ టర్కీకి పంపించింది. ఇస్కెందురున్ హటాయ్ ప్రావిన్స్ లో భారత సైన్యం 30 పడకల ఫీల్డ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది. ఈ హాస్పిటల్లో మెడికల్ సర్జరీతో పాటు అత్యవసర విభాగాలు, ఎక్స్రే ల్యాబ్, మెడికల్ స్టోర్ ను ఏర్పాటు చేసి 24/7 సేవలందించింది. 7 కోట్ల విలువైన ఔషధాలు, వైద్య పరికరాలను సైతం భారత్ టర్కీకి పంపింది. మన ఆర్మీ డాక్టర్ బీనా తివారీని ఓ టర్కీ మహిళ ఆత్మీయంగా ముద్దాడుతూ తన అభిమానాన్ని చాటుకున్న దృశ్యాలు భారత్ టర్కీ ప్రజలకు ఎంత గొప్ప సేవ చేసిందనే విషయాన్ని ప్రపంచానికి చాటింది. దీంతో థ్యాంక్ యూ హిందుస్థాన్ అంటూ టర్కీ ప్రజలు భారత్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత సాయం పొందిన టర్కీ పాకిస్తాన్కు డ్రోన్లను పంపిస్తూ మనకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఉపకారికి అపకారం చేస్తోంది. దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. 26 అమాయక ప్రాణాలకు ప్రతీకారం పాకిస్తాన్ భూభాగంలోనే వాళ్లను కొట్టిన వైనం. సత్తా చాటిన భారత సైన్యం తలెత్తుకోలేక కుమిలి ఏడుస్తోన్న పొరుగు దేశం. తొడగొట్టడానికి కూడా ఓపిక లేని శత్రు సైన్యం ఇచ్చింది శాంపులే. అసలుది ఇంకా ఉందంటున్న నవ భారతం. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, డైరెక్ట్ యాక్షనే. జై జవాన్, మేరా భారత్ మహాన్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.